Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. తాడేపల్లిగూడెం తాలూకా ఆఫీసు సెంటర్లో అన్నదాన కార్యక్రమం 90 వారానికి చేరింది. తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల మల్లికార్జునరావు బాబ్జీ చేపట్టిన ఈ అన్నదాన కార్యక్రమం 90 వారాలుగా కొనసాగుతుంది. మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ హాజరయ్యారు. నేను గెంటుకుంటే అవి పడిపోతాయి. గెంటుకోవద్దు. అన్నా క్యాంటీన్ 90 వారాలుగా నిరంతరంగా తెలుగుదేశం ఇన్ఛార్జ్ బాబ్జీ గారు, అదేవిధంగా కార్యకర్తలు అంతా సమిష్టిగా మరొక దుర్మార్గ ప్రభుత్వం ఒక పేదల ఆకలి తీర్చాలని మంచి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లు 2015-16 ఓపెన్ చేశాం. అప్పటి నుంచి 19 వరకు నిరాటంకంగా కొనసాగించిన ప్రభుత్వం 2019లో సడన్ గా రద్దు చేసి ఆ భవనాలన్నీ కూడా డిస్మెంటల్ చేసి స్థితి తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి ఇంతమంది ఉసురు నీకు తగిలింది. మళ్ళీ అన్నా క్యాంటీన్ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది, రామరాజ్యం రాబోతోంది. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు, ప్రభుత్వం వచ్చింది. ఖచ్చితంగా మరి అన్నా క్యాంటీన్ అన్ని చోట్ల కూడా ఓపెన్ చేసే బాధ్యతని ప్రభుత్వం తీసుకుంది. అంతవరకు నిరాటంకంగా కొనసాగాలని ఒక మంచి ఉద్దేశంతో 90 వారాలుగా తెలుగుదేశం పార్టీ భుజాన్ని వేసుకుని ఈ కార్యక్రమం చేపట్టింది. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులు బాబ్జీ గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, బీజేపీ మా అన్నయ్య దాదాజీ గారికి, ఎత్తుకోట దాదాజీ గారికి, మరి రఘు గారికి, అదే పాలూరు వెంకటేశ్వరరావు గారికి, పట్టణ అధ్యక్షులు మొత్తనపల్లి కాశీ గారు, రాంపండు గారు, గన్ను పెద్దరాజు గారు, ఇంకా పెద్ద సుబ్బరాజు గారు, గోవిందరాజు పేరు చెప్పకపోతే మీరు ఊరుకోరు కదా. అందరికీ కూడా నమస్కారం. అన్నా క్యాంటీన్ మనం స్టార్ట్ చేసి 90వ వారం. 90 వారాలుగా ప్రతి మంగళవారం కూడా ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఎవరైనా దాతలుంటే ఆ దాతల ద్వారాను, ఆ దాతల ద్వారా దాతలు లేని పక్షాన నేనే స్పాన్సర్గా ఉండి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఈవేళ ఈ అన్నదాన కార్యక్రమానికి అన్నదాతగా మన స్థానిక శాసనసభ్యులు, నా మిత్రులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి ఇది స్పాన్సర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయనకి, ఆయన కుటుంబానికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ అన్నా క్యాంటీన్ అనేది పేద ప్రజల ఆకలి తీర్చడానికి ప్రవేశపెట్టిన పథకం. మరి వేళ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ప్రారంభించాలంటే ఈ అన్నా క్యాంటీన్లన్నీ కూడా మరి
లోపల బాగు చేయించవలసిన పరిస్థితులు ఏర్పడి అవన్నీ కూడా చేయడానికి ఆగస్టు 15 దాకా టైం తీసుకుని మరి ఆగస్టు 15 నుంచి మరి ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుందని చెప్పి మరి పేద ప్రజలందరికీ బడుగు బలహీన వర్గాలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా అక్షయ ఫౌండేషన్ ద్వారా మరి ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి మీ అందరికీ కూడా తెలుసు, గతంలో 5 రూపాయలకే టిఫిను, 5 రూపాయలకే మధ్యాహ్నం భోజనం, 5 రూపాయలకే సాయంత్రం భోజనం కూడా పెట్టడం జరిగింది. ఈవేళ తాడేపల్లిగూడెంలో 3 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. అది ముందుగా ఇక్కడ ఉన్న అన్నా క్యాంటీన్ ఓపెన్ అవుతుంది. ఎందుకంటే 210 క్యాంటీన్లు మాత్రమే ముందుగా ఓపెన్ అవుతున్నాయి. అన్నీ తయారైన తర్వాత మరి మన దగ్గర ఇంకా 2 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. అలాగే పెంటపాడులో కూడా ఒక అన్నా క్యాంటీన్ ఉంది. అక్షయ ఫౌండేషన్ వారు మొన్న మరి చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వాళ్ళందరూ కూడా ఇచ్చేసి ఎంత డబ్బు అయినా పర్వాలేదు. తాడేపల్లిగూడెం స్థానిక ఉషా గ్రాండ్ నందు నికాన్ కంపెనీ కొత్త కెమెరాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. అనంతరం బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, సమాజాన్ని సృజనాత్మకంగా చూసి మరో కోణం ఆవిష్కరించే ఫోటోగ్రాఫర్లకు తన అండ ఎప్పటికీ ఉంటుందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెంలోని ఉషా గ్రాండ్ లో నిర్వహించిన ఫోటోగ్రాఫర్ల దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. సార్ క్లాప్స్ కొట్టండి సార్. పైకి చూడండి జనాలు పొజిషన్కి వెళ్ళినప్పుడు మనం దీన్ని ఏర్పాటు చేసుకున్నాం అని చెప్పి అప్పుడు కూడా ఇతరులకి ఎంతైనా ఆర్థికంగా సహాయం చేసి ఓ పలానా చోట మీరు వెళ్ళండి, అక్కడ వేసుకోండి, చిన్న షెడ్లే కానీ చిన్న బిల్డింగ్ మీరు వేసుకోండి చెప్పారు. అయితే ఆ క్షణంలో కూడా మనం దాన్ని కొంచెం డెవలప్ చేసాం. అయితే ఇవాళ మనకు అవకాశం వచ్చింది కాబట్టి ఏదైనా కూడా పిలుచుకుంటే బాగుంటుందని చెప్పి ఇవాళ ఆయన ఆహ్వానించడం జరిగింది. పిల్లగాని మనకు కోరికను మన్నించి ఎమ్మెల్యేగా రావడం జరిగింది. అయితే గతంలో కూడా సేల్స్ మేనేజర్ తెలంగాణ, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన కంపెనీ సిబ్బంది అందరూ కూడా మా ఉదయపూర్వ నమస్కారం. ఎందుకంటే ముఖ్యంగా మా మిత్రులు తాడేపల్లిగూడెంలో ఫోటోగ్రాఫర్స్గా ఉన్న మిత్రులందరినీ కలిసి ఏర్పాటు చేసినందుకు, పైగా మొదటి కెమెరాని నికాన్ Z6 మా తాడేపల్లిగూడెం వాసి సురేష్ గారు కొన్నందుకు, అదేవిధంగా మరి కంపెనీ వారు ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ రోజు ఈ కెమెరా తీసుకున్న సురేష్కి ఆ భగవంతుడు ఆశీస్సులతో అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అంతేకాకుండా అంటే ఈ రోజు మన ఇక్కడ నికాన్ సంస్థ ఏర్పాటు చేసిందంటే సురేషే కారణం. సురేష్ కనుక కెమెరా ఇక్కడ కొనకపోతే ఇంకా వేరే ఊళ్ళో పెట్టి ఉండేవారు నికాన్ కంపెనీ, మరి నికాన్ కంపెనీ వాళ్ళు అక్కడ పెట్టి ఉండేవారు. కాబట్టి సురేష్ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎంతో దాదాపుగా 3 లక్షల రూపాయల ఖరీదుతో కెమెరా కొని సాహసవుతుందని వాళ్ళందరూ కూడా సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత కెమెరాలకు ప్రాధాన్యత తగ్గిపోయిందని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే ప్రతి వాళ్ళ దగ్గర ఫోను, ఆ ఫోన్లోనే తీసేస్తారు తప్ప ఏదో మ్యారేజ్ మూమెంట్స్ లేకపోతే ఏదో అకేషన్స్ తప్ప వేరే దానికి కెమెరాని పెద్ద యూజ్ చేయట్లేదు. ఎందుకంటే దాన్ని మొయ్యాలనో మెల్ల వేసుకోవాలనో కొన్ని కారణాల వల్ల ఎక్కువ లగేజ్ క్యారీ చేయడానికి ఇష్టపడలేదు. మరి అలాంటి ప్రపంచంలో ఈ పోటీని కట్టుకుని మరి ఫోటోగ్రాఫర్స్ గా చాలా అష్టకష్టాలు పడుతూ ఉంటారు. సీజనల్ బిజినెస్, పెళ్లిళ్ళు ఉంటే, పార్టీలు ఉంటే, ఫంక్షన్లు ఉంటే తప్ప ఇలా బతుకు తెరుగు చాలా కష్టం. ఇదివరకు మా చిన్నప్పుడు అంటే మూర్తి స్టూడియో, మరి మా మిత్రులు వీళ్ళంతా చిన్నప్పటి నుంచి ఉన్న రాజా స్టూడియో, అలా 2-3 స్టూడియోలు మాత్రం ఉండే. ఎవరు ఫోటో తీసుకోవాలన్నా స్టూడియోకి వెళ్ళి క్యూలో నిలబడి
ఫోటో దిగి మళ్ళీ వాళ్ళు ఎప్పుడిద్దప్పుడు తీసుకునే పరిస్థితి. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇలా ఫోటో తీసేసి 5 నిమిషాల్లో మళ్ళీ వెంటనే ఇచ్చేసే పరిస్థితి. అంత టెక్నాలజీ డెవలప్ అయ్యింది. దాంతో పాటుగా స్కిల్స్ కూడా డెవలప్ చేసుకుని అంత యూత్ అంతా కూడా కొంచెం అదో ప్యాషన్ కూడా చాలా మంది దీన్ని మరి సినిమా రంగం వరకు ఇవాళ ఈ కెమెరాల వల్లే మన సజీవంగా నిలబెడుతున్నాయి. ఒక పాత మన చిత్రాలను కానీ సినిమాలు కానీ ఇవాళ సజీవంగా ఉంచేది కెమెరా. మరి ఈ కెమెరాతో చాలా మంది మిత్రులు ఇవాళ మరి మాణిక్యాలరావు గారు మా మిత్రులు, ఆయన ఈ యొక్క కెమెరా రంగంలో స్టార్ట్ చేసిన జీవితం మంత్రిగా మరి ఆయన చేసిన సందర్భం మీ అందరూ తెలుసు. మనుషులు చేసిన వృత్తి కంటే కూడా మనలో సిన్సియారిటీ. మన ఏం చేస్తున్నారంటే చాలా మంది రోడ్డు మీద వచ్చే వాళ్ళంతా అమ్మేసుకుంటాం, మళ్ళీ ఇళ్ల స్థలాలు పెట్టుకుంటాం. ప్రభుత్వాలు ఇలాగే ఉంటే ఇంకా స్థలం అనేది ఎక్కడ మిగలదు. ఎందుకంటే టిట్కో ఇళ్ళు 5,000 ఇళ్ళు మనం ఎవరికి ఇవ్వకుండా మళ్ళీ దాన్ని కొన్ని వందల ఎకరాలను మళ్ళీ దానధర్మం చేశారు కేవలం వాళ్ళకు ఓట్లు వేయించుకోవడం కోసం. ప్రభుత్వం ఏ రకంగా నడపాలి? ఒక కంపోస్ట్ యార్డ్ని తీసుకెళ్లి ఇళ్ల స్థలాలకు ఇచ్చారు. ఒక ఎనర్జీ ప్లాంట్ పెడితే ఇక్కడ దాన్ని పవర్ ఎనర్జీ సిస్టమ్ పెడితే 5 ఎకరాలు ఇస్తే దాన్ని కూడా ఇళ్ల స్థలాలకు ఇచ్చారు. కౌసు తీర్మానం లేకుండా అడ్డగోలుగా చేశారు అనమాట. కాబట్టి స్థలం అనేది తాడేపూడిలో 100,000 ఎకరాలు ఖాళీగా ఉన్న సందర్భం నుంచి ఇవాళ నిట్టికి మనం దాదాపు 100 ఎకరాల పైన నిట్టికి ఇవ్వడం జరిగింది. కొన్ని స్థలాలు ఇలాగా లేనోళ్ళకి ఇవ్వడంలో తప్పులేదు, కానీ లేనోళ్ళకి ఇవ్వాలి. కానీ ఉన్న 5,000 ఇళ్ళు మీరు ఇవ్వకుండా మళ్ళీ జగనన్న కాలనీల పేరు చెప్పి మినిమం సదుపాయాలు లేకుండా రోడ్లు లేకుండా మీరు ఇచ్చారు. కాబట్టి ఇలాంటివన్నీ మిస్యూజ్ అయిపోయినాయి. కాబట్టి మనం ఖచ్చితంగా ఒక మంచి ప్రయత్నం చేద్దాం. మీకు ఎలా సహాయపడగలనో సమాజంలో అలా అన్ని రకాలుగా వాడుకోండి. మీరు ఈ సైట్లు ఇప్పించడం వరకు ఎంతవరకు ప్రభుత్వం మనకు కలిసి వస్తుంది అనేది నేను కూడా ప్రయత్నం చేస్తాను. ముందుగా మనం జర్నలిస్టులకి ఇళ్ళు ఇస్తాను అనేది మనం ఒక స్లోగన్ చెప్పాం, దాన్ని చేస్తాం. జర్నలిస్టులో చాలా మంది ఫోటోగ్రాఫర్లో ఉన్నవాళ్ళు కూడా చాలా మంది జర్నలిజంలోకి వచ్చారు. చాలా మంది ఎక్కువ మంది ఆ ప్రొఫెషన్లో ఉన్నారు. ఏదైతే బెనిఫిట్ జరగడానికి, సామాన్యుడి బెనిఫిట్ జరగడానికి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఆశయంతో చంద్రబాబు నాయుడు యొక్క అనుభవంతో మరి ఇవాళ ఉన్న రాష్ట్ర పరిస్థితి అయితే ఎవరు సీఎం అవ్వడానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే ఎక్కగానే మనం డబ్బులు ఇవ్వాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు డబ్బులు కావాలి, జీతాలకు డబ్బులు కావాలి, పెన్షన్లకు డబ్బులు కావాలి. తాడేపల్లిగూడెం సీతారాంపేట శ్రీ నుకాలమ్మ తల్లి అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్ జనసేన నాయకులు రౌతు సోమరాజు పుట్టినరోజు సందర్భంగా పడాల వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రౌతు సోమరాజు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. పట్టుకోండి. హెటల్ శాంతి శాంతి శాంతి. రౌతు సోమరాజు గారు పుట్టినరోజు సందర్భంగా అన్నదాత. రౌతు సోమరాజు గారు పుట్టినరోజు సందర్భంగా అన్నదాత. రౌతు సోమరాజు గారు పుట్టినరోజు సందర్భంగా అన్నదాత. అన్నదాతలు నా మిత్రుడు ఈరోజు రౌతు సామరాజు గారికి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజున పడాల వృద్ధాశ్రమంలో ఏదైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా భోజన ఏర్పాట్లు, ఫ్రూట్స్, అలాగే బిస్కెట్స్, స్నాక్స్ ఇవన్నీ కూడా ఆయన చేతుల మీదుగా వాళ్ళ మిత్ర బృందాన్ని అందరినీ కేకేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏదైతే రౌతు సామరాజు సుమారు పళ్ళ వర్తక సంఘంలో మరి అధ్యక్షులుగా, మరి గౌరవాధ్యక్షులుగా ఇప్పుడు పనిచేస్తున్నారు. అలాగే బీసీ సంక్షేమ సంఘంలో నాయకులుగా, తూర్పు కాపు సంఘం ప్రధాన కార్యదర్శిగా మరి ఆయన ఎన్నో సేవలు అందిస్తూ, అలాగే మొన్న జనసేన పార్టీలో మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారు గెలుపు కోసం నిరంతరం శ్రమించారు.
అలాగే 20వ వార్డు ఇన్ఛార్జిగా మరి సీతారాంపేటలో చాలా సేవా కార్యక్రమాలు, అక్కడ నూకాల అమ్మవారి జాతర కూడా ఎంతో అంగరంగ వైభవంగా, మరి పట్టణం 2 టౌన్లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగేది. అక్కడ అన్నదాన కార్యక్రమం కూడా సుమారు 10,000 మందితో పెట్టడం జరిగేది. మానవ సేవ మాధవ సేవ అనే నినాదంతో మరి రౌత్ సామరాజు గారి కార్యక్రమాలు ఉండేవి. ఇంకా అష్టైశ్వర్య ఆరోగ్యాలతో ఆయన కుటుంబం ఆ వెంకటేశ్వర ఆశీస్సులు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, ఆయనకి రేపు రాబోయే రోజుల్లో ఉన్నత పదవి రావాలని చెప్పి మా మిత్రులందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. మరొకసారి సామరాజు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మంచి మనిషి, స్నేహశీలి రౌతు సామరాజు గారు పుట్టినరోజు పురస్కరించుకొని మరి ఈ రోజున పడాల్లో ఉన్నటువంటి వృద్ధాశ్రమంలో మరి వారికి భోజన సదుపాయాలు, ఫ్రూట్స్, బ్రెడ్లో ఇవ్వటం జరిగింది. ఈ రోజుల్లో పుట్టినరోజు అంటే విలాసాలకు, విందులకు తావున్నటువంటి ఈ రోజుల్లో మరి మానవ సేవ మాధవ సేవ అన్నట్టుగా రౌతు సామరాజు గారు మరి ఇటువంటి కార్యక్రమాలు చేయటం మరి చాలా శుభసూచకం. మరి ఆయనకి ఆ భగవంతుడు ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు కలగజేయాలని చెప్పి కోరుకుంటూ, మరి అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలుపు కోసం అలుపెరగని శ్రమ చేసినటువంటి రౌతు సామరాజు గారు, అలాగే ఎన్నో పదవులు అనుభవించే ఈ రోజుల్లో పదవులకే వన్ని తెచ్చినటువంటి మంచి నాయకుడు రౌతు సామరాజు గారు. మరి ఈయనకి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్. గర్భవతులు, బాలింతల్లో పోషకాహార లోపం నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారాన్ని అందిస్తుందని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ అన్నారు. మంగళవారం తాడేపల్లిగూడెం 5వ వార్డు పసల కృష్ణమూర్తి మెమోరియల్ మున్సిపల్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలోని అంగన్వాడీ కేంద్రం గర్భవతులకు పోషకాహారం అందజేశారు. ఈరోజు తాడేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే పులిశెట్టి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన నియోజకవర్గంలో మరి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు 5వ వార్డులో మరి ఇన్ఛార్జ్ అనిల్, మరి అలాగే మన కళ్యాణ్ గారు, దేవి గారు, అలాగే మురళయ్య గారు, రాజేష్ గారు, మరి ఇక్కడికి చేసిన తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కార్యకర్తలందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మరి ఏదైతే గర్భిణీ స్త్రీలకి మరి ఐరన్ ఫుడ్ డిఫిషియన్ లేకుండా ఉండాలని ఒక ఆలోచనతోటి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి సుమారు వీళ్ళకి విటమిన్, ఐరన్ పెరగడానికి 10 రకాల ఐటమ్స్ ఇవ్వడం జరుగుతుంది. వీరు అందరూ కూడా బాగుండాలి, వాళ్ళ ప్రెగ్నెన్సీ లేడీ తోటి బలంగా పిల్లలు కూడా తయారవ్వాలని ఆలోచనతో ఈ మంచి కార్యక్రమం చేయడం జరిగింది. దీన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం పరచుకోవాలి. అలాగే మీరు ప్రెగ్నెన్సీలో ఇబ్బందులు కానీ ఏదైనా వచ్చినా మరి ఇన్ఛార్జికి కానీ చెప్తే మేము పులిశెట్టి శ్రీనివాస్ గారు ఏ విషయంలో అయినా ఆపదంటే ముందుండే వ్యక్తి. ఒకవేళ ఆశా వర్కర్లు మీ దగ్గరికి వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లే వ్యవస్థలో 108 అంబులెన్స్లు అలాంటివి ఏమైనా రాకపోయినా సరే మేము ఇన్ఛార్జి కానీ మీ ఆశా వర్కర్లు గారు చెప్తే మేము కూడా సొంతంగా అంబులెన్స్లు ఏర్పాటు చేస్తాం. మీకు ఏ విధమైన ఇబ్బందులు కానీ ఆర్థిక ఇబ్బందులు అయినా ఉంటే మరి అటువంటి వాటికి కూడా ఉపయోగపడడానికి మేము ఎప్పుడు కూడా రెడీగా ఉంటామని, ఎందుకంటే మానవ సేవ మాధవ సేవ అని చెప్పి ఈరోజు ఎన్నికల్లో మరి ఎక్కువ అత్యధిక ఓట్ల మెజార్టీతోటి తాడేపల్లి నియోజకవర్గ చరిత్రలో లేని విధంగా పులిశెట్టి శ్రీనివాస్ గారు నగ్గారు. అందుకనే ప్రతి రోజు కూడా ఆయన ఉదయం 8 నుంచి ప్రజా దర్బార్ పెట్టి ప్రజల్లో ఎవరు వచ్చినా కూడా ఆ సమస్యలు అక్కడే పరిష్కరించే విధంగా అధికారులను కూడా ఉంచి మరి చేయడం జరుగుతుంది. అలాగే సుమారు రోడ్ల విషయంలో ఆయన ఎమ్మెల్యే అయిన వెంటనే 10 రోజులకే 10 కోట్ల రూపాయలతోటి మరి ఎక్కడైతే సమ్ ఏరియాలో గోతులు పడిపోయి రోడ్ల మీద బళ్ళుతో పడిపోయిన వాళ్ళకి చనిపోయిన కూడా వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా. కాబట్టి అటువంటి జరగకూడదని సుమారు 10 కోట్ల రూపాయలతో ఇప్పుడు ఈ రోడ్లు వేయడం జరుగుతుంది. ఎన్నో మరి మంచి అవకాశం మీ అందరికీ కూడా లభిస్తుందని
మీరు అందరూ కూడా ప్రెగ్నెన్సీ అందరూ కూడా బాగుండాలి, పిల్లలు కూడా బాగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వార్డు ఇన్ఛార్జ్ అనిల్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వార్డులో అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలకి పోషకాహారం ఫుడ్ ఇద్దామని చెప్పి టౌన్ ప్రెసిడెంట్ గారు కాశీ గారు మా అన్నయ్య గారు వచ్చారు. మేము ఫుడ్ ఆహారం ఏంటంటే పాలు, గుడ్లు, ఎండుకజ్జరం, రాగిపిండి అన్ని మంచి పోషకాహారం పిల్లలకి తల్లిలకి అందించాలని గవర్నమెంట్ తరఫున చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మంచి పోషకాహారం అందించాలని గర్భిణీలకు కానీ ఎదిగే పిల్లలకు కానీ మంచి పోషకాహారం అందించాలని మేము ఇస్తేకి వచ్చేవాడిని ఇక్కడికి. అంతే అండి. అందరికీ వచ్చిన అందరికీ నా నమస్కారం అండి. ఇప్పుడు నేను ఈ వార్డు మహిళా పోలీస్ ప్రశాంతి అండి నా పేరు. ఇప్పుడు మన గత ప్రభుత్వం నుంచి మనకి అంగన్వాడీ ద్వారా ఈ ప్రభుత్వం వరకు కూడా మనకి ఫస్ట్ పథకం అనేది పోషణ కిట్ అనేది ఇప్పుడు బాల సంజీవిని అనే పేరుగా మార్చారండి. ఇప్పుడు ఈ కిట్ ద్వారా గర్భిణీలకి, బాలింతలకి, అలాగే ప్రీ స్కూల్ పిల్లలకి, తర్వాత ఒక 6 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఆ బిడ్డకి అంటే తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి, గర్భం ధరించినప్పటి నుంచి కూడా ఆ బిడ్డకి మళ్ళీ ఆమె ప్రసవించి 6 సంవత్సరాలు వచ్చే వరకు కూడా వారికి సంపూర్ణ పోషణ అనేది కడుపులోనే లభించాలి. వాళ్ళకి ఐరన్, ఫోలిక్ యాసిడ్, వైటమిన్ డెఫిషియన్సీ ఇలాంటివి ఏమీ లేకుండా ప్రభుత్వం ఈ బాల సంజీవిని పథకం ద్వారా మనకి రకరకాలైన న్యూట్రిషియస్ ఫుడ్ అనేది అందిస్తుందండి. దానిలో భాగంగా 25 కోడిగుడ్లు, తర్వాత 5 లీటర్ల పాలు, కందిపప్పు, నూనె, తర్వాత ఎండు ఖర్జూరము, చిక్కి, తర్వాత 2 కేజీల రాగిపిండి, ఇలా మొదలైనవన్నీ చాలా తల్లికి బిడ్డకి కూడా చాలా శ్రేయస్కరమైన, ఆరోగ్యం చాలా శ్రేయస్కరమైన ఫుడ్స్ అన్ని అందించడం జరుగుతుందండి. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ అండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.